మాట్లాడకండి ప్లీజ్, చెప్తున్నాను అది నేనే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకేదంట బొంగు మీరు చికెనే రాలే, ఏం ప్రిపేర్ చేస్తున్నావు నువ్వు? దాన్ని మ్యారినేట్ చేయడం, దాన్ని కుక్ చేయడం ఓవర్ చేసి ఉట్టి ఉల్లిగడ్డలు ఒకటి కోసి ఫ్రై చేస్తున్నావు, మొత్తం వంట కాదు అది. ఇప్పుడు నేను మదర్ కూడా ఉన్నట్టే కదా ఇంట్లో. లేదు, నువ్వు మీ ఆయనతో నువ్వు పొద్దున అన్నారు కదా ఇద్దరికిద్దరు, పో మీ ఆయన పట్టుకొని పో, అవుట్. చేసిన పని కంప్లీట్ చేయడానికి రాదు అది గైస్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే సిస్టర్స్ ఇన్ అండ్ అవుట్, యాజ్ యూ ఆల్రెడీ హర్డ్. మధ్యాహ్నం కుకింగ్ చేసి, ప్లీజ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్తావా, ఇట్స్ ఓన్లీ సిస్టర్స్. సిస్టర్స్ అన్నప్పుడు సిస్టర్స్ కేరింగ్ డైలీ ఉంటాం కదా నీతోని. ఓ సారీ, మై బ్యాడ్. కాల్ చేయి, మంచి కాల్ చేయి, చెల్లె అని ఉంటుందేమో. సిస్టర్ ఉంటుందా? అనజ, మనము డే అవుట్ ఇన్ అండ్ అవుట్ పోదామా? ఎప్పుడు? ఈ రోజేనే. సరే పోదాము. సిస్టర్స్ డే అవుట్ నువ్వే పెట్టాలి. మనజ అయిందా? బాగైందా? మనజ పోయేది ఇంపార్టెంట్ మనజ, అది చెప్పు. నాకేం తెలుసు, ఉన్న స్కెడ్యూల్స్ అట్లున్నాయి నా నెత్తి నిండా. నేనేం చెప్పాలి చెప్పు. నువ్వు రూల్స్ మాట్లాడకు. ఐ లవ్ యూ చెల్లె అని అన్ను, పోదామే ఒక రోజు అని. మనజ ఐ లవ్ యూ వనజ, మనం ఒక రోజు ఇన్ అండ్ అవుట్ డే అవుట్కి వెళ్దాము. డే అవుట్కి వెళ్దాము. షామ్లీ ఐ లవ్ యూ, షామ్లీ ఐ లవ్ యూ షామ్లీ. అయ్యో ట్రైల్ 2 నాన్నా. నీకు నాకు ఏది ఇష్టమో అక్కడ తీసుకెళ్తావా? నాకు ఏది ఇష్టం నీకు తెలుసు కదా. వీన్ బెదిరిస్తున్నాడు పాపం, భయపడుతుండు. నాకు తెలిసినంత మందము చీరల దుకాణం, సొమ్ముల దుకాణం తప్ప నీకు ఇష్టమైంది నాకు వేరే ప్లేస్. అదే దట్ ఈస్ ద షాపింగ్. షాపింగ్ అయితే సెట్ అయిపోయిందా? సార్ట్ చేసి వచ్చినామా? అయిపోయి వెళ్ళి మా జోలికి రాకు. ఎందుకు? పోదాం షామ్లీ, మనం పోదాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాకైతే కోపం వస్తున్నది, కానీ కోపం ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే వీడియో పెట్టినావు కాబట్టి. చేయొద్దు. అంటే మీరు ఎంత హుషారున్నారంటే వీడియో ముంగడ పెట్టేసేసి కమిట్ అయిపోయి బుక్ చేసేసుకొని ఇది చేస్తున్నారు. కానీ నాది ఏంటి చెప్పని, 3 days బ్యాక్ చెప్పిన. అప్పటి నుంచి నేను అంటున్నాను కదా, మీరు ఎన్నిసార్లు అంటే నేను అన్నిసార్లు అన్నాను కదా, కానీ ఎప్పుడు కన్సిడర్ చేస్తలేరు. కానీ అప్పుడు దేవుడు చూపించిండా? ఒకటి చూపించిండా? డాన్స్ క్యాన్సిల్ అప్పుడన్నా మీకు బుద్ధి రావాలా? మొత్తం క్యాన్సిల్ అయిపోతే దాన్ని ఏమైనా అనొచ్చు, మొత్తం క్యాన్సిల్ అవ్వలేదు కదా. డాన్స్ వాస్ నాట్ మెంట్ ఫర్ అస్, అంటే దానికి రాసి పెట్టలేదు మేము రావడం. సరే అనుకో చెప్పిందమ్మా వయ్యారి. ఇంకో రోజు వెళ్తాం మమ్మీ నీతోని. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అప్పుడు మదర్స్ డే అవుట్ అని అప్పుడు పెడదాం. అది ఇప్పుడు వస్తుంది కదా మదర్స్ డే, April 10th కి. అది April 10th కాదు, మే 2nd వీక్ ఫస్ట్. అదే ఏప్రిల్ అయిపోయింది 10th. సారీ, లేట్ రియలైజ్ అయ్యా. మే 10th కి అది. అప్పుడు చేద్దాం. ఇంకా 15 రోజులు ఆగాలనా? నువ్వే మదర్స్ డే వస్తుంది అని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మదర్స్ డే వస్తుంది అని. అందుకే అన్నా సరే మదర్స్ డే రోజు చేద్దాం. మదర్స్ డాటర్స్ డే ఇన్ అండ్ అవుట్ అని. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అను నువ్వు అను తీసుకోవతా. ఏమన్నా నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడు తీసుకోవతావు, ఎప్పుడు చేయాలంటే అప్పుడే. పాపం ఫీల్ అయినట్టున్నారు. అసలు కాదు మమ్మీ, నీకు ఎందుకు బర్దాశతలు నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదైనా సరే నీతోనే బయటికి పోతాం, నీతోనే ఇంట్లో అన్ని అయితేనే ఉంటది. అసలు నేను షామి లాస్ట్ టైం ఎప్పుడు పోయినా చెప్పు కలిసి. మనం పని చేసుకుంటున్నాం, అక్కడ ఏం ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, వర్క్ కోసం వెళ్తున్నాం వస్తున్నాం అంతే. పోతున్నాం, పని చేసుకున్నాం వచ్చేస్తున్నాం. ఇప్పుడు నిన్న వెళ్ళామా నీతో, నిన్న పోయినామా నువ్వు ఎట్లా గుడుగుడు అనుకుంటూ వచ్చినావు నాకు తెలుసు. ఆకలికి వచ్చినా, మరి నేను ఎంత ఆకలికి వచ్చినా ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేను. సరే డిన్నర్ ప్రిపేర్ చేయలే కాబట్టి ఇద్దరిని నిన్ను కలిపి నేను తీసుకొని పోయినా. ఆకలితోటి కాదు, వేరే గుడుగుడుతోటి వచ్చినావు. వేరే గుడుగుడుతో ఏం రాలే, ఆకలితో వచ్చినా. ఇంటికి వచ్చినప్పుడు గుడుగుడుతో వచ్చిన. పోయేది నీ తన చక్కగానే ఉన్నా, నాకు కడుపులో పట్టకపోయి నీకోసం నేను ఇంకో పరాటా తిన్నా. అమ్మ నన్ను వస్తే అయిపోతే ప్రేమ, ఓకే ఒకసారి తీసుకోపోతే 4 సార్లు తిడుతున్నారు. అందరితో తిట్లు తినుకుంటూనే ఉండాలా. నాకు ఫ్యామిలీ కొంచెం స్పేస్, మేము కూడా కొంచెం ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకోవాలి కదా.